హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోష్కా చిట్టి తల్లి ఛానల్. మేమైతే మొన్న శివాలయానికి వెళ్ళామని చెప్పాను కదా, ఇది నెక్స్ట్ వీడియో అండి. ఇక్కడ మా బావ అయితే చూడండి, రా బావ నిన్న ఇసుక కుప్పల కాడికి తీసుకెళ్ళి తోసేస్తానంటే నవ్వుతున్నాడు. ఇది వచ్చేసి గుడి చుట్టుపక్కల వ్యూ అండి. చూడండి అంత ఇసుకతో ఉంది నిండిపోయి. చూడటానికి ఎడారికి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చింది మాకైతే అందరికీ. మా ఊరికి గుడికి చాలా దగ్గరండి. 2-3 ఇయర్స్గా వెళ్ళాలనుకున్నాను నేను, కానీ కుదరలేదు. ఇప్పుడు సడన్గా మా అక్క మా బావ వాళ్ళు వచ్చారు, అందుకే అందరం వచ్చాము. ఈ గుడికి 200-300 సంవత్సరాల క్రితందంట. పక్కనే పెన్నా నది కాలువ ఉందండి. అది వర్షాలు పడి నిండి పొంగినప్పుడు ఊరంతా మునిగిపోయిందంట. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు చెప్పారు మాకు. గుడి బయట లోపలైతే విగ్రహాలు అలాగే ఉన్నాయండి. అక్కడక్కడ విగ్రహాలు కొంచెం డ్యామేజ్ అయ్యాయి, కానీ చూడడానికి బాగున్నాయి విగ్రహాలు మాత్రం. మాకు గుళ్ళో ఉన్నంతసేపు మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. అక్క పిల్లలైతే ఇంకాసేపు ఉందామని అన్నారు. అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లైక్ చేసి షేర్ చేయండి.